నమస్తే. కుకింగ్ టైమ్ బ్రాహ్మణి పూర్ణిమకి స్వాగతం. సో ఈరోజు నేను మీకు అందరికీ ఒక మంచి డిష్ చూపిస్తాను, అది క్యారెట్తో. సో రండి ఇది ఎలా చేయాలో చెప్తాను. నేను 1 కప్ క్యారెట్ తీసుకున్నాను. సో ఈ 1 కప్ క్యారెట్కి నేను 1 కప్ బియ్యం పిండి తీసుకున్నాను. సో ఈ బియ్యం పిండి వేసుకున్న తర్వాత మనము ఒక 1/2 కప్ రాగి పిండి వేసుకోవాలి. సో రాగి పిండి వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఒక 4-5 పచ్చిమిరకాయలు వేసుకుంటే చాలు. సో ఈ పచ్చిమిరకాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా మనం అలా కొత్తిమీర వేసుకుందాం. సో కొత్తిమీర కూడా అలా వేసుకొని మనం ఇక్కడ 1 కప్ గోధుమ పిండి తీసుకుంటాను. సో దీనికి నేను 1 కప్ గోధుమ పిండి వేసుకున్నాను. సో గోధుమ పిండి వేసుకున్న తర్వాత మనం 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. సో స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు కూడా అలా వేసుకొని మనం 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. సో జీలకర్ర వేసుకున్న తర్వాత మనము సాల్ట్ వేసుకోవాలి. మనం సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. మీరు ఎంత వేసుకుంటారో మీ ఇష్టం. సో నేను ఇక్కడ ఒక స్టవ్ పైన నీళ్ళు పెట్టుకున్నాను. 2 గ్లాస్ నీళ్ళు పెట్టుకున్నాను. సో నీళ్ళు మగ్గిన తర్వాత మనం ఏం చేయాలి, సో నేను తీసుకున్న పిండికంతా ఆ నీళ్ళు అలా వేసుకోండి. సో నీళ్ళు వేసుకున్న తర్వాత చాలా ఉడుకుంటుంది. సో అది వేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ అలా ప్లేట్ పెట్టేస్తే మనం అది క్లీన్గా దాంట్లోనే మనకు అది సాఫ్ట్గా ఉడుకుతుంది. సో అది అయిన తర్వాత మనం తీసుకొని మనం ఇంకా కొంచెం ఉడుకుంటుంది కాబట్టి మనం సంగతి చేసుకుంటాం కదా, ఆ కట్టి తీసుకొని మనం అలా కలుపుకోవాలి. చేతుల్లో అది కలుపుకొని తినాలి, ఎందుకంటే అది ఉడుకుంటుంది. సో దానికి మనం ఏం చేయాలి, ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. సో నెయ్యి వేసుకొని మనం అలా కలుపుకున్నామంటే చాలా టేస్ట్ సూపర్ కూడా చాలా బాగుంటుంది. సో చూసారా, ఇప్పుడు మనకు అది అయ్యింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. సో మనం ప్యాన్ తీసుకొని దానికి కొద్దిగా అలా నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా మనం ప్యాన్ తీసుకొని మనం అలా తట్టుకున్నామంటే చాలా ఈజీగానే వస్తుంది. సో చూడండి, మనం అలా ప్యాన్కి తట్టుకొని రావాలి. ఇలా ప్యాన్ పైన అలా తట్టుకొని వస్తుంది. సో అలా చేసుకుంటే మనకు చాలా టేస్ట్. మనము ఇలా చేసుకుని తిన్నామనుకోండి, 3 తినే రొట్టి మనము 4-5 కూడా తింటాం. ఎందుకంటే అది అంత టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మసాలా క్యారెట్ రొట్టి కాబట్టి చాలా సూపర్గా ఉంటుంది. ఇంకొకటి చాలా టేస్ట్ కూడా, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా తినేస్తారు. సో చూసారా, ఇప్పుడు మనము దాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెద్ద మంట పెట్టినామనుకోండి అది తొందరగానే మాడిపోతుంది. సో మనం మాడకుండా ఉండాలంటే ఫ్లేము చిన్నగా పెట్టుకోవాలి. సో చూసారా, మనం ఈ పక్క ఆ పక్క 2 పక్కలు మనం తిక్కున్నామంటే సాఫ్ట్గానే ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. తింటా ఉంటే మనకి నోట్లో నీరు రావాలి, అంత టేస్ట్గా సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఈ మసాలా రొట్టి ఎంత టేస్ట్గా ఉంది. 2-3 తినేవారు కూడా 4-5 తింటారు, అంత సూపర్గా ఉంటుంది. సో చూసారా, సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.